హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేనైతే మీకు కొత్త రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే లడ్డు అండి. దాని ప్రాసెస్ ఏంటో మీకైతే చెప్పబోతున్నాను. చాలా హెల్దీ అండి, ఆరోగ్యకరమైనది. చిన్నపిల్లలంటే పెద్దవాళ్ళంటే ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా తినొచ్చు, అంత హెల్దీ. అది తయారు చేసుకునే విధానం అయితే నేను చెప్తాను, చూసేయండి ఈ వీడియోలో. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని అది ప్యాన్ పెట్టుకుని దాంట్లో వేరుశనగ గుళ్ళు అయితే వేయించుకోవాలండి. నేను ఏ కప్పు అయితే తీసుకున్నానో అదే కప్పుతో తీసుకోవాలి. వేరుశనగ గుళ్ళు ఇదే కప్పుతో తీసుకున్నాను కదండి, అదే మెజర్మెంట్తో అటుకులు కూడా తీసుకోవాలి. అటుకులు కూడా వేయించేసుకోవాలండి. అవి దోరగా వచ్చాక అంటే ఇలా పట్టుకుంటే ప్రెస్ చేస్తే విరిగిపోయేలాగా కొంచెం దోరగా అయితే వేయించుకోవాలి. చాలా హెల్దీ అండి ఈ రెసిపీ అయితే. చాలా సింపుల్ కూడా, టేస్ట్ కూడా బాగుంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అందరికీ ఏంటంటారు, బ్లడ్ లేక సఫర్ అవుతారు కదండి, దానికి వేరుశనగ గుళ్ళును బెల్లం అయితే చాలా బెటర్ అండి. తినమంటారు, మనమైతే తినము అలాగా, కానీ ఇలా లడ్డూలు చేసి పెడితే తినేస్తారండి, అంత టేస్ట్గా ఉండదు. అదిగోండి అటుకులు అయితే మ్యాక్సిమం అయిపోతున్నాయి. వీడియో తీయడానికి వేరే మనిషిని పెట్టుకున్నాను, ఎందుకంటే మరి నా చేతితో నేను పక్క నుంచి వంట చేసుకుని పక్క నుంచి తీయాలంటే చాలా కష్టం. అందుకే ఇంకా పక్కన వేరే వాళ్ళని తీయమని నేనైతే చేస్తున్నాను. వీడియోస్ చేస్తున్నా సరే వ్యూస్ అయితే రావట్లేదండి. దయచేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. అలాగే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నేను మంచి మంచి రెసిపీస్ అయితే చేస్తాను. అటుకులు అయితే పక్క పెట్టేసుకున్నాను, అయిపోయి తర్వాత ప్రాసెస్ వచ్చేసి బెల్లం అండి. బెల్లం అయితే కరిగించుకోవాలి. వేరే గ్యాస్ మీద అయితే గిన్నె పెట్టుకుని అందులో వాటర్ పోసి బెల్లం వేసి కరిగించేస్తున్నాను. అందులోకి యాలకులు కూడా ఉంటుంది కదా, లాలుక్కాయలు ఉంటాయి కదండి, ఇలాచి, అవి కూడా వేసుకోవాలి. పౌడర్ అంటే పౌడర్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే నా దగ్గర అయితే ఇవే అవైలబుల్గా ఉన్నాయి, అందుకే ఇవే వేస్తున్నాను. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉన్నా సరే వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి, వేస్తున్నాను. అదిగోండి అటుకులు అయితే మిక్సీ పట్టేస్తున్నాను. వేపుకున్న అటుకుల్ని మిక్సీ పట్టేసిన తర్వాత వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత బెల్లం అయితే ఆల్మోస్ట్ కరిగిపోయిందండి. కరిగిపోయిన తర్వాత అది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. వీడియో తీయడం చాలా కష్టమండి బాబు. ఈ టైంలో అయితే నేను ఇలా చేస్తున్నాను. మీ సపోర్ట్ కూడా ఉంటే నేను ముందుకు వెళ్తానండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 years అయితే అయిపోతుంది, కానీ మధ్య మధ్యలో ఆపేయడం వల్ల ఇంకా ముందుకు వెళ్ళైపోయాను. నెక్స్ట్ వేరుశెనగ గుళ్ళు కూడా వేపుకున్నాం కదండి. మా సైడ్ అయితే వేరుశెనగ గుళ్ళు అంటామండి, పల్లీలు కూడా అనే అంటారు. అవి కూడా మిక్సీ పట్టేస్తాను. అంటే మరీ మెత్తగా చేసుకోకూడదు, బరకగా చేసుకుంటే మనం ఉండలు చుట్టుకుని లడ్డూస్ చేసుకునే ప్రాసెస్లో లడ్డు చేసి తినేటప్పుడు మన పంటికి తగలాలండి. అలా అయితేనే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ అటుకులును పల్లీలు మొత్తం పౌడర్ చేసినవి 2 కలిపేసుకోవాలి. తర్వాత మళ్ళీ అది పెట్టి బాండీ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి డ్రై ఫ్రూట్స్ అంటే ఇవి కిస్మిస్లు, తర్వాత జీడిపప్పు, ఈ 2 అయితే నేను వేస్తున్నాను. మీ ఇష్టం, బాదం కూడా వేసుకోవచ్చు, బాదం పప్పు ఇంకా ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అవి అయితే నేను మళ్ళీ నెక్స్ట్ చెప్పడం మర్చిపోయాను. ఆయిల్ బదులు నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా అదిరిపోద్ది. నా దగ్గర అయితే ఆయిల్ ఇంకా ఉంది, అందుకే ఇంకా ఆయిలే వేస్తాను. మీ దగ్గర గీ ఉంటే మాత్రం వేసుకోండి, వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇంకా అవి దోరగా వేగిపోయిన తర్వాత అందులో అయితే నెయ్యి ఫ్లేవర్ అయితే ఇంకా బాగుంటుందండి లడ్డు. నా దగ్గర ఇంకా ఇదే ఉండడం వల్ల అది వేస్తారు. తర్వాత మనం బెల్లం అది వాటర్ అంతా అందులో వేసేసుకోవాలి.
అవి వేసేసుకున్న తర్వాత ఇంకా గ్రైండ్ చేస్తున్న పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ కూడా వాటర్లో వేసేసుకుని, ఆ బెల్లం వాటర్లో వేసేసుకుని ఇంకా కలిపేసుకోవాలి. గరిటతో తిప్పాలండి, లేకపోతే మళ్ళీ ఉండలు ఉండలుగా అయిపోద్ది కదా. గరిటతో తిప్పుతూ ఉండాలి. తిప్పిన తర్వాత ఇంకా అది దగ్గర పడుతుందండి. అలా తిప్పుతూ ఉంటే దగ్గర పడుతుంది. మీరు ఎందుకని మానేసి పక్కన కూర్చున్నారనుకో, అది ఇంకా అడగట్టేస్తుంది, పాడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే దగ్గరుండి అది కలుపుతూ ఉండాలి. అది అలా కలిపిన తర్వాత దగ్గర పడుతుందండి. చూడండి ఇంకా దగ్గర పడుతుంది జాయిగా. అదిగోండి మొత్తం అదంతా కలిపేసిన తర్వాత అదైతే దగ్గర పడిపోయింది.